మన కాలం ఎంతండి? మన జీవిత కాలం రాశాడు ఆయన. మరి పనులు రాశాడా? వృద్ధాప్యం ఎందుకు ఇచ్చాడో మీకు అర్థం కావాలంటే 2వ అధ్యాయం 10వ వచనం చదివి తీరాలి మీరు. కొంతమందికి ఆయుష్ కొంచెం ఇచ్చాడు, కొంతమంది ఆయుష్కు మరికొంచెం పెంచాడు, మరికొంతమంది ఆయుష్ 70 నుంచి 80 వరకు వెళ్ళాడంటే వృద్ధాప్యం వరకు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు చేయవలసిన పనులు నీ జీవిత కాలంలో చాలా ఉన్నాయి. భార్య అడుగుతుండదు, ఏంటి నీ ఎప్పుడు మీరు లేట్ అయినట్టండి? ఎందుకంటే పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, ఈ కలెక్టర్స్గా ఐపీఎస్ వాళ్ళు కలెక్టర్స్ కానివ్వండి, ఎప్పుడు టైంకి ఇంటికి వెళ్ళరు, ఒక దగ్గర ఉండలేరు. ఎప్పుడు సీఎం నుంచి ఏం వస్తుందో తెలియదు, ఎప్పుడు హోమ్ మినిస్టర్ నుంచి సమాధానం వస్తుందో. బోల్డ్ పనులండి వాళ్ళకి. వాళ్ళ కాపురాలు చేయడానికి టైం ఉండదు, వాళ్ళు సుఖించడానికి టైం ఉండదు, వాళ్ళ పిల్లలతో గడపడానికి టైం ఉండదు. చదువుతున్నాడు చూడండి, ఎఫెసీ 2:10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని వేటి యందు ముందుగా సిద్ధపరచిన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. కిందకి చదవండి, వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన దేవుడు చేయటం. మీరు పుట్టక ముందే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. లైఫ్ టైం ఎంత? ఇదిగో నువ్వు చేయవలసిన పనులు ఇన్ని. అంటే మన పనులు, దేవుడిచ్చిన పనులు ముగించుకోవటానికి మనకి 33 పడతాయా? యేసుక్రీస్తులాగా, అపోస్తులుడైన పౌలులా వృద్ధాప్యం వరకు ఉండాలా? పేతురు గారిలా వృద్ధాప్యం వరకు ఉండాలా? యోహాను గారిలా పద్మాసు దీపంలో వృద్ధాప్యం వరకు ఉండాలా? అంటే ఇప్పుడు చదువు నాయన, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అదండి ఇక్కడ ప్రాజెక్టు. ఇది ప్రాజెక్ట్. మీ ఆయుష్ కాలంలో మీరు ఎన్ని పనులు పూర్తి చేయాలో దానికి ఎంత కాలం పడుతుందో అదే మీ ఆయుష్ కాలము కీర్తనల గ్రంథంలో రాశాడు. ఏమని? ఆయన దగ్గర ఉన్న ఒక గ్రంథంలో రాశాడు. ఇప్పుడు చదవండి అక్కడ, కీర్తన 139:16. నేను పిండమునై ఉండగా నీ కన్నులను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను నాకు కాకముందే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితము. పరిశుద్ధ గ్రంథము కాదు, దేవుని దగ్గరున్న జనన మరణాల మానవ గ్రంథం. ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఇచ్చాడు? వృద్ధాప్యం ఇచ్చాడంటే వృద్ధాప్యం వరకు నువ్వు తనలోనే ఉండాలి. నేను ఒకసారి ఒక మాట చెప్పానండి. లాస్ట్ ఇయర్ బ్రెయిన్ ఆపరేషన్కి వెళ్ళక ముందు అవనిగడ్డలో మీటింగ్లో